గణపతి మావోయిస్ట్ పార్టీలో మిగిలున్న ఏకైక హైకమాండ్. ఆయన ఎప్పుడు అనారోగ్యంతో పార్టీని విడిచేసి వెళ్ళిపోయాడు. నేపాల్ వెళ్ళాడంటున్నారు. కానీ ఇండియాలోనే ఉండి నేపాల్ పేరు చెప్పి తప్పుకుంటున్నారు అన్నటువంటిది ఉంది. రేవంత్ రెడ్డి వాస్తవంగా నక్సల్స్ నాయకులందరితో రేపో మెయింటైన్ చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే నక్సల్ నాయకులు లొంగిపోవాలంటే ప్రాణభయం ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు లొంగిపోతే డబ్బులు రావు. అదే రేవంత్ ఎదురుగుండా లొంగిపోతే డబ్బులు ఇస్తున్నాడు. 25 లక్షలు 20 లక్షలు అట్లాగా అవసరమైతే 50 లక్షలు కోటి అయినా ఇస్తాడు గణపతి లొంగిపోతానంటే కనుక. ఎందుకంటే తనకు ఆ క్రెడిట్ వస్తుంది. ప్లస్ ఆ నక్సల్స్ సానుభూతి పరులైనటువంటి గిరిజన దళిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు తనకి ఓట్లేస్తారన్నటువంటి నమ్మకంతో ఇందులో ఈ నిర్ణయం నక్సల్స్ వ్యతిరేకంగా నక్సలిజాన్ని అంతం అన్నటువంటి అమిత్ షా ప్లాన్ చేసిన తను ఇనిషియేటివ్ తీసుకోవడం వెనకాల ఉన్నటువంటి కారణం, స్వయంగా వెళ్ళి అమిత్ షాతో చర్చలు జరపడం, డీజీపీని వెంటబెట్టుకెళ్ళి మరి చర్చలు జరపడాల వెనకాల ఉన్నటువంటిది కూడా అదే కారణం. ఓవరాల్గా గణపతి కూడా లొంగిపోయి మరో 100 మందితో కలిసి లొంగిపోతాడు అంటున్నారు. అదే నిజమైతే అమిత్ షా పక్కాగా గెలిచినట్టే. మావోయిస్టు అంతం ఎవడి వల్ల కాదన్నటువంటి మాటల్ని తోసిపుచ్చి అగ్రనాయకులతో సహా లొంగిపోయారు అంటే మావోయిజం అన్నటువంటిది మాటలతో చేతలతో ప్రొజెక్ట్ అయినటువంటిది కాదు, కేవలం ప్రాపగాండతో అన్నటువంటి విషయం ప్రజలకు అర్థమవుతుంది.